నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెంకట్ గారు, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ ప్రతి నెల డబ్బు సంపాదించడానికి ఏదైనా స్ట్రాటజీ అనేది ఉంటుందా? సో దీనికి మీరేం చెప్తారు? మంచి ప్రశ్న విష్ణు గారు. సాధారణంగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ప్రతి నెల మనం అంటే ఇంటికి ఒక జీతం లాగా తీసుకువెళ్ళడానికి సాధ్యమేనా అనేది ఆలోచిస్తూ ఉంటారు. అది క్వైట్ కామన్ అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో దీని మీద అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే లాభాలు తీసుకుందామనే మార్కెట్లోకి వస్తారు. అయితే ఎంతమంది ఇట్లా ప్రతి నెల జీతంలాగా డబ్బులు తీసుకెళ్తున్నారు అనేది మనకి అంటే తెలీదు. కానీ మేము అంటే కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసిన తర్వాత చాలా సింపుల్ టెక్నిక్స్తో, అంటే పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా కూడా సింపుల్ టెక్నిక్స్తో మనం మార్కెట్ నుంచి డబ్బులు తీసుకోవడం సాధ్యమే అని చెప్పేసి మేము కనుక్కున్నామండి. ఓకే. సో వెరీ సింపుల్ టెక్నిక్స్ అండి. నేను ఈరోజు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా మనం చేసుకుంటే ప్రతి నెల మనం మార్కెట్ల నుంచి డబ్బులు తీసుకోవచ్చు సింపుల్గా, అంటే పెద్దగా నాలెడ్జ్ ఏమి లేకపోయినా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. ఇది మార్కెట్ అనేది పెద్ద ర్యాకెట్ సైన్స్ ఏం కాదండి. కాకపోతే ఏంటి అంటే చాలామంది ఫీర్ అండ్ గ్రీడ్ వల్ల, అంటే భయం ఒకటి, తర్వాత ఆశ, అత్యాశ, దానివల్లే నష్టపోతారు తప్పితే సాధారణంగా మనకి కావాల్సినంత వరకే తీసుకుని భయపడకుండా మనం చేసుకుంటూ ఉంటే మార్కెట్ మనకు కావాల్సినంత డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఓకే. సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ప్రతి నెల మార్కెట్ నుంచి నెలవారీ జీతంలాగా ఎలా తీసుకోవచ్చు అనేది మనం చెప్పుకుందామండి. సో దీనికి మనకి ఫస్ట్ ఏం కావాలి అంటే ఒక స్కానర్ కావాలి. స్కానర్ అంటే ఏ స్టాక్స్ అయితే మనకి ఈ నెలలో మనకి ఆపర్చునిటీ ఇస్తాయో కనుక్కోవడం కోసం ఒక స్కానర్ కావాలి. ఆ స్కానర్ అనేది నేను అంతకుముందు చెప్పిన వీడియోల్లో వెబ్సైట్ల గురించి చెప్పాను. ఆ వెబ్సైట్లో చార్టింగ్ అనే ఒక వెబ్సైట్ గురించి చెప్పాను. ఆ చార్టింగ్ అనే వెబ్సైట్లో మనం ఈ స్కానర్ అనేది చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ దీంట్లో చేశాను. స్కానర్ అనేది ఆ వెబ్సైట్లో రెడీ చేసి పెట్టాను. మనం charting.com అని చెప్పేసి వెబ్సైట్ టైప్ చేసి మీకు ఇప్పుడు కనిపించే స్క్రీన్లో టైప్ చేయగానే ఇలా వస్తుందండి స్క్రీను. ఆ స్క్రీన్లో మీరు పైన స్క్రీనర్స్ అని ఉంటుందండి, దాని మీద క్లిక్ చేయగానే కింద సెర్చ్ బార్ వచ్చిందండి. ఆ సెర్చ్ బార్లో వెంకట్ మంత్లీ ఇన్కమ్ స్కాన్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. మీకు స్క్రీన్లో కనిపించినట్లుగా కనిపించగానే అక్కడ కింద మీకు వస్తుందండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ స్కానర్కి సంబంధించిన ప్రోగ్రామ్ వచ్చేస్తుందండి. మొత్తం వచ్చేస్తుందండి. మీకు ఇప్పుడు ఏదైతే స్క్రీన్ కనపడుతుందో ఆ స్క్రీన్లో రన్ స్కాన్ అని ఉంటుందండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏదైతే పొటెన్షియల్ స్టాక్స్ ఉన్నాయో ఈ వారం మనం చేసుకోవడానికి ఆ లిస్ట్ అంతా వచ్చేస్తుందండి. సో మీకు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నేను ఒక స్టాకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు కనిపించే స్క్రీన్లో మీకు ఆ స్టాక్ యొక్క చార్ట్ వస్తుందన్నమాట. ఈ చార్ట్లు కూడా మనకి ఫ్రీగా ఎక్కడైతే చూసుకోవాలో నేను అంతకుముందు చెప్పిన వీడియోస్లో ఫ్రీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో చెప్పాను. దాంట్లో ట్రేడింగ్ వ్యూ అనేది నేను ఎక్కువ వాడతానండి. ఆ tradingview.comలోకి వెళ్ళిపోయి మనకి ఈ స్కానర్లో వచ్చిన స్టాక్ పేరు ఆ వెబ్సైట్ ట్రేడింగ్ వ్యూలో మనం కనుక టైప్ చేస్తే దాని చార్ట్ వస్తుందండి. దీంట్లో ఈ చార్ట్లో మనం టైం ఫ్రేమ్ అనేది వీక్లీ కింద మార్చుకోవాలండి. పైన మనకి టైం ఫ్రేమ్ ఉంటుందండి, వీక్లీలో పెట్టుకోవాలండి. మిగతాదంతా సేమే, క్యాండిల్ స్టిక్సే సేమ్ ఉంటాయి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్ చేసుకున్న తర్వాత సో ఈ స్కానర్ ఏం చేస్తుంది అంటే వీక్లీలో ఏవైతే స్టాక్స్ ఓపెన్ లో రెండు ఈక్వల్గా ఉన్నాయో, రెండు ఈక్వల్గా ఉండాలండి, ఆ స్టాక్స్ని మాత్రమే స్కాన్ చేసి మనకి చూపిస్తుంది అనమాట. సో ఓపెన్లో ఈక్వల్గా ఉన్న స్టాక్స్ సాధారణంగా ఎలా ఉంటాయి అంటేనండి బుల్లిష్గా ఉంటాయి అన్నమాట. సో సాధారణంగా అంతకుముందు వారం మనకి ఏదైతే స్టాక్స్ బుల్లిష్గా ఉన్నాయో ఈ వారం కూడా అవి బుల్లిష్గా వెళ్ళటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీనికి ఒక చిన్న ఫిల్టర్ నేను ఇంకోటి యాడ్ చేసింది ఏంటంటే RSI, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. RSI అనేది 60 అబోవ్ కూడా ఉండాలి అని చెప్పి స్కానర్లో నేను యాడ్ చేశానండి. ఓపెన్లో ఉండాలి ఆ స్టాకు, అంటే బుల్లిష్లో ఉండాలి బాగా.
తర్వాత ఆర్ఎస్ఐ అనేది 60 పైన ఉండాలి. 60 పైన ఉండాలి. ఉంది అంటే ఏంటి అంటే మనకి ఆ స్టాక్ బాగా బుల్లిష్ ఉంది అని అర్థం అనమాట. సో లాస్ట్ వీక్ ఆ స్టాకు ఓపెన్లో ఉండి బుల్లిష్ ఉంది అంటే ఈ వారం ఇంకా పెరుగుతుంది అనే ఉద్దేశంతో మనము దీన్ని ట్రేడ్ చేయడానికి చూసుకుంటాం అనమాట. సాధారణంగా ఇది హై ప్రాబిలిటీ సెటప్ అండి. సో మనము ఈ వారం మనం చేయాల్సిన పని ఏంటంటే లాస్ట్ వీక్ మనకి స్కానర్లో వచ్చిన ఆ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి చార్ట్ ఓపెన్ చేసి లాస్ట్ వీక్ దాని హై అయితే ఉందో అక్కడ ఒక గీత గీసుకోవాలండి. ఆ హై దగ్గర ఒక గీత గీసుకోవాలి, లేదా ఆ హై వాల్యూని మనం నోట్ చేసుకోవాలి. ఆ స్టాక్ యొక్క హై వాల్యూని నోట్ చేసుకోండి. ఈ వారం ఎప్పుడైనా సరే ఆ హై వాల్యూ దాటి పైకి వెళ్తుంది అంటే స్టాకు దాన్ని కొనుక్కోవటమేనండి. ఓకే, దాన్ని కొనుక్కోండి. రిస్క్ రివార్డ్ అనేది ఇంకా ఎవరిష్టం వాళ్ళదండి. సో మీకు 10 రూపాయలు కావాలా, 5 రూపాయలు కావాలా, 2 రూపాయలు కావాలా, ఎంత కావాలో అంత తీసుకోండి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి. అలాగే రిస్క్ కూడా మీరు ఎంత బేర్ చేయాలి. ఎందుకంటే నేను ఈ రిస్క్ రివార్డ్ దగ్గర ఎందుకు చెప్పట్లేదు అంటేనండి, కొంతమంది 1000 రూపాయల వరకు రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది 2000 వరకు రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అట్లాగే కొంతమంది ఏంటంటే 3-4 వేలు వచ్చే వరకు కూడా వెయిట్ చేయగలుగుతారు లాభం. కొంతమంది 1000 రూపాయల లాభం రాగానే బయటకు వచ్చేస్తారు. నేను చెప్పినా ఇంతవరకు ఉండమని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలామంది అంతసేపు ఉండట్లేదు. 500 కనపడంగానే సార్ లాభం వచ్చేసింది నేను ఇంకా బుక్ చేసుకుంటున్నానని చెప్పి బుక్ చేసేస్తున్నారు. అందుకని ఇక్కడ లాభమును అదే మన టార్గెట్ను స్టాప్ లాస్ నేను చెప్పట్లేదండి. మీరు అబ్జర్వ్ చేసి ఎవరికి ఏది సూట్ అవుతుందో దాన్ని మ్యాచ్ చేసుకుని పెట్టుకోండి. నేను మీకు స్ట్రాటజీ అయితే చెప్తున్నానండి. సో క్రిందటి వారం హై ఏదైతే ఉందో అది బ్రేక్ చేసి పైకి వెళ్ళేటప్పుడు కొనుక్కోండి. అది ఏ స్టాక్ కొనుక్కుంటారు? ఆ స్టాక్ అంతకుముందు వారం ఓపెన్లో ఈక్వల్గా ఉండాలి, ఆర్ఎస్ఐ 60 అబోవ్ ఉండాలి. ఈ పారామీటర్స్ మ్యాచ్ అయిన స్టాక్ని మీరు కొనుక్కుంటారు అనమాట. నేను బ్యాక్ టెస్ట్ చేస్తే దాదాపుగా 90% ఆఫ్ ది స్టాక్స్ అన్నీ కూడా సక్సెస్ ఇచ్చినాయండి. అన్నీ కూడా ఈ ప్యాటర్న్ కనుక మ్యాచ్ అయితే బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిపోయినాయండి. అది 10 రూపాయలు వెళ్ళిందా, 20 రూపాయలు వెళ్ళిందా, 30 రూపాయలు వెళ్ళిందా తర్వాత సంగతి, పైకి అయితే వెళ్ళింది. సో మీరు ఎక్కడ టార్గెట్ బుక్ చేసుకుంటారు అనేది ఇంకా మీ యొక్క ఓన్ డెసిషన్ మీద ఉంటుందండి. సో ఈ ఎగ్జాంపుల్లో మనం ఇప్పుడు ఈ స్క్రీన్లో కనపడే ఎగ్జాంపుల్లో మనము చూసే స్టాక్ వచ్చేసండి, అంటే మనకు వచ్చిన స్కానర్లో వచ్చిన స్టాక్ వచ్చేసి ఉగర్ షుగర్ అండి. ఉగర్ షుగర్ వచ్చిందండి. సో ఇది మనకి లాస్ట్ వీక్ వచ్చేసి 35.20లో హై చేసిందండి ఈ స్టాక్. సో ఓపెన్లో వచ్చింది. అలాగే ఆర్ఎస్ఐ అబౌవ్ 60 ఉందండి. అది ఈ వీక్ ఏమైంది అంటే దాదాపుగా 55.10 వరకు వెళ్ళిందండి. 35 రూపాయల స్టాకు 55 రూపాయల వరకు వెళ్ళిందండి. అంటే ఎంత పర్సెంటేజ్ వెళ్ళిందండి? దగ్గర 60-70% వెళ్ళిపోయింది. సో రిటర్న్స్ కూడా అంత బాగా ఉంటాయి అన్నమాట. సో మీకు ఈ స్క్రీన్లో కనపడుతుంది చూడండి, ఈ చార్ట్లో ఉగర్ షుగర్ అనేది క్లియర్గా నేను మార్క్ చేశాను. వీక్లీ టైం ఫ్రేమ్ అని మార్క్ చేశాను, అలాగే హై వాల్యూ మార్క్ చేశాను, ఆర్ఎస్ఐ వాల్యూ మార్క్ చేశాను, అలాగే ఎక్కడ బై చేయాలో కూడా మార్క్ చేశాను. సో ఈ చార్ట్ ప్రకారం మీరు చూసుకున్నట్లయితే ఏదైతే మనకి స్కానర్లో వచ్చిన స్టాక్స్ ఉన్నాయో అది ట్రేడింగ్ వ్యూలో మనం వెళ్ళిన తర్వాత ట్రేడింగ్ వ్యూలో టైప్ చేసుకుని ఆ స్టాక్ యొక్క చార్ట్ చూసుకుని ఆ చార్ట్ యొక్క ఆ స్టాక్ యొక్క చార్ట్లో హై మార్క్ చేసుకుని ఆ వాల్యూస్ పైన మీరు కొనుక్కోండి. చాలా మంచి స్ట్రాటజీ అండి. మనకి ఎవ్రీ మంత్ కూడా ఒక 10 స్టాకులు కనుక వస్తే కనీసం 8-9 సక్సెస్ అవుతాయి అండి. 1 or 2 ఫెయిల్ అవుతాయి. ఓవరాల్గా మనం చూసుకుంటే ఏంటంటే ఎవ్రీ మంత్ కూడా మనం ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతాం అనమాట. ఎవ్రీ మంత్ కూడా మనం ఒక శాలరీ లాగా ఇన్కమ్ తీసుకోవచ్చండి దీని నుంచి. అలాగే దీంట్లో ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది మనీ మేనేజ్మెంట్ అండి. అంటే మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఒకే స్టాక్లో పెట్టద్దండి ఎప్పుడు కూడా. డైవర్సిఫికేషన్ చేసుకోవాలండి. 1,00,000 రూపాయలని 10 భాగాల కింద పెట్టుకోండి. 10 భాగాల కింద పెట్టుకుని 10 స్టాకుల్లో పెట్టుకోండి. 10 స్టాకులు ఎగ్జాక్ట్. సో ఈ వారం మీకు 10 స్టాకులు వచ్చినాయి అనుకోండి, దాన్ని 10 భాగాల కింద చేసుకుని 10 స్టాకుల్లో పెట్టుకోండి. 5 వచ్చినాయి అనుకోండి, 5 భాగాల కింద చేసుకుని 5 స్టాకుల్లో పెట్టండి. నాకు పలానా స్టాక్ నచ్చింది కాబట్టి నేను మొత్తం తీసుకెళ్ళి దాంట్లోనే పెడతాను అని అలాంటివి చేయొద్దండి. కరెక్ట్ అండి. సో దానివల్ల ఏమవుతుంది అంటేనండి మీకు ఏదైనా 1-2 ఫెయిల్ అయినా కూడా మిగతా ఏంటంటే లాభంలో వచ్చి మనకి ఓవరాల్గా ప్రాఫిట్లో క్లోజ్ అవుతాం అనమాట. సో మనం కొనుక్కున్న 10లో 1-2 ఫెయిల్ అయినా కానీ అట్లీస్ట్ ఒక 7-8 ఇంకా మనకి మిగిలి ఉంటే కొంత సేఫ్ జోన్లో ఉంటాము. ఒక 70-80% సేఫ్ జోన్లో ఉంటారు.
కరెక్ట్ అండి. రైట్ రైట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా మనకి మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా మనం లాభంలోనే ఉంటామండి. సో ఇది ఎవ్రీ వీక్ మనం చేసుకుంటూ వెళ్తాం కదా. వారానికి 4 వారాలు ఉన్నాయి, నెలకి 4 వారాలు ఉన్నాయి. ఎవ్రీ వారం మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో వీక్ అండ్ వీక్ మనం తెలిసిపోతూ ఉంటుంది మన ప్రాఫిట్ ఏంటి అనేది. సో మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సేఫ్ అండ్ బెస్ట్ స్ట్రాటజీ అండి. దీంట్లో మనం డెరివేటివ్ సెగ్మెంట్లో కూడా ఎక్కడ వెళ్ళలేదు, కేవలం ఈక్విటీలోనే వెళ్తున్నాము. సో భయపడాల్సిన పనేమీ లేదు. సో డెరివేటివ్ అంటే చాలామంది భయపడతారు కాబట్టి నేను ఆ డెరివేటివ్ కాన్సెప్ట్ టచ్ చేయకుండా చెప్తున్నాను. సో ఎవరైనా చేద్దాం అనుకుంటే మళ్ళొక్కసారి ఈ వీడియోని మొదటి నుంచి చూడండి. వెరీ సింపుల్ అండి, టెక్నిక్ చాలా సింపుల్ టెక్నిక్. ఆల్రెడీ స్క్రీనర్ కూడా నేను charting.comలో తయారు చేసి పెట్టాను. మీరు జస్ట్ ఏంటంటే దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వీక్లీ హై పైన కొనుక్కోండి, అంతే, ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట గారు.